హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన మునక్కాయలు పులుసు పెట్టుకుందాము. ముందుగా కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. మునక్కాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2, 3 టమాటాలు అయితే పేస్ట్ చేసుకోవాలండి. టమాటా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ మనకి థిక్గా వస్తుంది. ఇంకా కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి. కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, పిసరంత బెల్లం వేయాలి. మనం చింతపండు రసం వేస్తాం కాబట్టి బెల్లం వేస్తే వగరు అనేది ఉండదు. ఇలా చక్కగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మరొక్కసారి కలిపేసి కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి ములక్కాయ పులుసు మనకి రెడీ అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.